రాష్ట్రంలో మొదటిసారిగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో తై బజార్ను రద్దు చేశారు. మున్సిపల్ కౌన్సిల్లో చట్టబద్ధంగా తీర్మానంతో వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఊరట కలిగిందంటున్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. తై బజార్ రద్దు నిర్ణయించిన తర్వాత రైతు బజార్లో పర్యటించిన ఎమ్మెల్యే ఎన్ఎం బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలతో పాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మరో గ్యారెంటీ అమలు కాబోతోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈ హామీకి, ఈ గ్యారెంటీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? ఎన్నికల సందర్భంలో ఎట్లాంటి సందర్భంలో ఈ హామీ ఇవ్వడం జరిగింది? ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మహబూబ్ నగర్ చుట్టుముట్టు కూరగాయలు పండించుకునే వాళ్ళు, రైతులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, కూరగాయలు తీసుకొచ్చుకొని ఇక్కడ మార్కెట్లో అమ్ముకునేవాళ్ళు. అలాగే మహబూబ్ నగర్ పట్టణం మొత్తం కూడా వేల మంది చిన్న చిన్న బండ్ల మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా తై బజార్ పేరు మీద ప్రతిరోజు కూడా 10 రూపాయల నుంచి 60 రూపాయల దాకా ఆ తై బజార్ టెండర్ వరకు దక్కిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇది ఒక రకంగా శ్రమ దోపిడీ. మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన డబ్బు అది మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుండే, చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా అవమానకరమైన రీతిలో వచ్చే యువకులు కలెక్షన్ చేస్తూ ఉండే, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచి ఇబ్బందులకు గురి చేసి దౌర్జన్యకరంగా కూడా వసూలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. గిరాక్ అయినా కాకున్నా, వర్షం వచ్చినా లేకుంటే బందులు జరిగినా ఈ తై బజార్ మాత్రం వసూలు చేసుకొని పోయేవాళ్ళు. తై బజారే కాదు, ఎంటర్ అవుతున్న లారీలు, ట్రాలీలు, బయట పెట్టుకుంటే డబ్బాలు, అంటే తట్టలు ఒక్కొక్క తట్టకింత అని చెప్పి వసూలు చేసుకున్నారు. కాబట్టి ఆ రోజు వాళ్ళందరూ అడగడం జరిగింది, తై బజార్ రద్దు చేయాలంటే నేను వెంబడే వాళ్ళ కష్టాలు చూసినా కాబట్టి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత తై బజార్ రద్దు చేస్తా అని చెప్పిన. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా చేసిండ్రు. చేసిన తర్వాత మున్సిపాలిటీలో తీర్మానం పెట్టుకొని ఆ తై బజార్ను రద్దు చేయడం జరిగింది. కాంట్రాక్ట్ పీరియడ్ 31 మార్చికు అయిపోతుంది. కాబట్టి 1వ తారీఖు 1 ఏప్రిల్ నుంచి తై బజార్ అనేది ఉండదు. ఖచ్చితంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పబోతా ఉన్నా, మహబూబ్ నగర్ పట్టణంలో తై బజార్ రద్దు అయింది, కానీ తెలంగాణ వ్యాప్తంగా ఏ మున్సిపాలిటీలోనైనా తై బజార్ ఉంటే వెంబడే సమీక్షించి అది రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోబోతా ఉన్నాం. కొన్ని లక్షల మంది చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు, వాళ్ళందరికీ కూడా లాభం చేకూర్చే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళకు సేవలు చేయడానికే ఉంది. కాబట్టి ఈరోజు తై బజార్ రద్దు చేసినాక వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసినాం, వాళ్ళు దీవెనలు ఇస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల బాధ నుంచి మీరు వచ్చి విముక్తి చేసిండ్రు, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పడం జరిగింది. నిజంగా ప్రభుత్వాలు ఉండేది పేద వర్గాల కోసం. వాళ్ళకి ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని తొలగించడానికి ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ప్రభుత్వం కానీ ఉండాలి. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో పేదవాళ్ళ గురించి పట్టించుకోకుండా కేవలం కాంట్రాక్టర్లకు, బడా వ్యాపారస్తులకే లాభం కలగజేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. కాబట్టి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని కోట్లాది మంది పేద ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా, లాభం కలిగించేలాగా ప్రయత్నం చేస్తుంది. అలాగే ఈ మార్కెట్ పరిస్థితి కూడా బాగలేదు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత సమీక్షించి ఈ మార్కెట్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులను మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి, లేదా రేపు మార్కెటింగ్ మంత్రి ఎవరైతే ఉంటారో, లేదా మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపే విధంగా నేను ప్రయత్నం చేస్తా. అలాగే మటన్ మార్కెట్ అక్కడ టెంపరీగా షెడ్స్ కావాలంటా ఉన్నారు, అది కూడా ఏర్పాటు చేయమని మా కౌన్సిలర్ గారికి చెప్పిన, మున్సిపాలిటీలకు సంప్రదించి ఆ పని చేస్తారు. వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. మరి మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయో, బంగాళాఖాతం పోతుందో, అరేబియా సముద్రం పోతుందో, నగరం నడిబొడ్డున ఉన్న ఇక్కడ వాటర్ సప్లై వసతే లేదు. మరి ఏం మిషన్ భగీరథ చేసిరో మాకు అర్థం కాదు. నేను ఖచ్చితంగా బోర్ కావాలంటే బోర్ వేసి ట్యాంకు కట్టి వాళ్ళ దాహాన్ని తీర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తాం. అలాగే ఇక్కడ కొత్త మార్కెట్ డెవలప్ కావడానికి ప్లానింగ్ కూడా చేపిస్తాం. మున్సిపాలిటీ అధికారులకు కూడా చెప్తాం. వ్యాపారులు కూడా సహకరించి ఎట్లా ప్లానింగ్ అయితే మాకు బాగుంటుంది వ్యాపారం అని చెప్పి వాళ్ళు కూడా సూచనలు, సలహాలు ఇస్తే అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకొని ఎక్కడైతే అక్కడ మటన్ మార్కెట్ ఏదైతే కడుతుండ్రో అది మధ్యలోనే ఆగిపోయింది. అదంతా పూర్తి చేసుకున్న తర్వాత బయట వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ ఈ మార్కెట్ పని చేయాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ అది కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని డిస్మాంటిల్ చేసి కొత్త మార్కెట్ ఇక్కడనే కడతాం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మేము బయటికి పోము సార్, బయట మార్కెట్ అని చేస్తే మేము పోతే మాకు అక్కడికి ఎవ్వరు రారు, గిరాకు రాదు, ఎన్నో
60-70 సంవత్సరాలుగా ఇక్కడికే ప్రజలు వస్తున్నారు, ఇక్కడనే అలవాటు పడుతూ ఉన్నారు. కాబట్టి చిన్న ప్లేస్ అయినా మేము సర్దుకుంటాం, కానీ ఇక్కడే ఉండాలి, మార్కెట్ తరలించొద్దు అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మార్కెట్ ఎక్కడికి పోదు, ఏ ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఈ మార్కెట్ అప్పగించబోం. సో మొత్తానికి ఇది తై బజార్ను ఎత్తివేయడంతో పాటు దీంతోపాటు మార్కెట్లో ఉన్నటువంటి దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్తున్నారు. దీంతోపాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ని మరింత మోడర్న్గా తీర్చిదిద్ది ఇక్కడనే వస్తువులు సౌకర్యాలు అందిస్తూ మార్కెట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పిస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.